తుర్కంజాల్ మున్సిపాలిటీ ఫస్ట్ వార్డు మున్గనూరు బ్యాంక్ కాలనీ, వేద విద్యానగర్, టెలిఫోన్ కాలనీ, ఆదర్శ్ నగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, శివసాయి నగర్ కాలనీ, ద్వారకా వెంకటసాయి నగర్, ద్వారకా నగర్, మల్లికార్జున నగర్, ఆదర్శ్ నగర్ కాలనీ మరియు ఇంకా కొన్ని కాలనీలు కలిపి ఫస్ట్ వార్డు కౌన్సిలర్ ఏరియా నిర్వహించబడినది. దానికి మా యొక్క సతీమణి గుత్తా శ్రీలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నుండి నాకు టికెట్ లభించినది. ప్రచారం స్టార్ట్ చేసినాము. ప్రచారం చేస్తున్నప్పుడు వివిధ కాలనీలల్లో డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య, లైటింగ్ ప్రాబ్లము, చీకట్లో పోతే చీకటి ఉన్నది, మొత్తము లైట్లు లేవు, ప్రజలు బాగా కంప్లైంట్లు ఇస్తున్నారండి. ఇంకా మట్టి రోడ్లు కూడా లేవు, బాగా ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఇవన్నీ అన్ని డ్రై ఏరియా ఉందండి. మా యొక్క ఫస్ట్ వార్డ్ ఏరియా మొత్తం డ్రై ఏరియా ఉన్నది. చాలా డెవలప్ కావాల్సినది. ఇదంతా చేయాలంటే చెయ్యి గుర్తుకు ఓటేసి శ్రీలక్ష్మి గారిని గెలిపించాల్సిందిగా కోరుచున్నాము. మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం జరిగినది. సగం మాత్రమే కాలనీలలో 1-2 గల్లీలో మాత్రమే వేయడం అనేది. వాటికి కూడా నీళ్ళు సప్లై లేదు. ఒక 5 నెలల కింద వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ జరిగింది కానీ అవుట్లెట్ లేక వాటర్ సప్లై లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా 5 రోజులకు 6 రోజులకు వాటర్ వస్తున్నాయి. కృష్ణా వాటర్ వస్తలేదు, బోర్లు వస్తలేవు అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారండి. ఇవన్నీ కావాలంటే గుత్తా శ్రీలక్ష్మి గారికి చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ముందుండి అభివృద్ధి కార్యక్రమం చేస్తామని విన్నవించుకుంటున్నామండి. స్ట్రీట్ లైట్ల సమస్య బాగా ఉన్నదండి. చాలా ప్రాబ్లం ఉన్న చోట వేద విద్యానగర్లో కొన్ని సొంత నిధులతో లైట్లు వేయించడం జరిగినది. శ్రీ రామానుజనగర్ కాలనీలో కొన్ని లైట్లు వేయించడం జరిగినది. మరియు కొంత మొరం కూడా ఏర్పాటు చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది ఉన్న కాడ ఇంకా కూడా మునుముందు చాలా చేస్తామని ప్రజలకు విన్నవించుకుంటున్నాము. మరియు దోమల బెడద బాగున్నదండి. మున్సిపాలిటీ నుండి ఏదో ఒక నెల రోజులకు టైంపాస్గా కొడుతున్నారు తప్ప ప్రత్యక్షంగా కొట్టడం లేదు. ప్రజాప్రతినిధి ఉంటే దాని మీద కొట్లాడి పరిష్కరించబడుతుంది. కాబట్టి మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు చెయ్యి గుర్తుకు వేసి శ్రీలక్ష్మి గారిని గెలిపించాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా గవర్నమెంట్ పథకాలండి. పింఛన్లు సంవత్సరంకి వెళ్ళి కొత్త అప్లై చేసినాము. 2000 రూపాయల పింఛన్ అయిన కాంచి కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన కాంచి కానీ పింఛన్లు మంజూరు కావటం లేదు. దానికోసము ప్రతి ఒక్క పెద్ద మనుషులు మా పింఛన్ రాలేదయ్యా, నువ్వు పింఛన్ ఏర్పాటు చేసావా, ఎందుకు వస్తలేదు మాకు అని అడుగుతున్నారండి. ఖచ్చితంగా గవర్నమెంట్ మీద కొట్లాడి కొత్త పింఛన్లు వచ్చేందుకు ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాం. 2012లో శ్రీ రామానుజనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినామండి. ఎన్నుకోబడిన కాంచి కాలనీ కమ్యూనిటీ హాలు, కాలనీ మౌలిక సదుపాయాల కోసము ఎంతో కృషి చేశాము. 2013లో మున్గనూరు గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్గా ఎన్నుకోవడం జరిగినది. ఆ ప్రజలకు రుణపడి నా చేతనైన పని చేసి మా కాలనీలో పరిసర ప్రాంతాల్లో డ్రైనేజు, వాటర్ పైప్ లైన్, కరెంట్, స్ట్రీట్ పోల్స్, ఇండివిజువల్ పోల్స్ అవన్నీ ట్రాన్స్ఫార్మర్ కోసము శాయశక్తిలా కృషి చేసి పనిచేశానండి. ఇంకొకటి శ్రీ రామానుజనగర్ కాలనీ మెయిన్ రోడ్డు సొంత నిధులతో ముఖద్వారం కట్టించడం జరిగినది. దాన్ని కమాన్ అంటారండి. అందరికీ ఐడెంటిఫై ఉండి దాన్ని సొంత నిధులతో కట్టించడం జరిగింది. మరియు స్ట్రీట్ నెంబర్స్ బోర్డ్స్ కానీ, వీధి లైట్లు కానీ, కమ్యూనిటీ హాల్ మొత్తం స్లాబ్తో సహా అన్ని ప్రజల కాలనీ వాసుల సహకారంతో నిర్మించడం జరిగినది. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తానని మున్ముందు మీ యొక్క అమూల్యమైన ఓటు శ్రీలక్ష్మి గారికి చెయ్యి గుర్తుకు వేసి గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తానని విన్నవించుకుంటున్నాను. మున్సిపాలిటీ పరిధిలో మున్గనూరు నుంచి ఫస్ట్ వార్డున నేను కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ గాను. మీరు కాంగ్రెస్ పార్టీ అయిన చెయ్యి గుర్తుకి ఓటు వేసి
నన్ను గెలిపించవలసిగా కోరుతున్నాను. నేను గెలిస్తే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తానని మనవి చేస్తున్నాను. మల్రెడ్డి రామరెడ్డి గారికి క్షమించాలని కోరుతున్నా. అనివార్య కారణాల వల్లనే నిలబడలేకపోయాను. నా తమ్ముడు వెంకటరెడ్డి మనస్ఫూర్తిగా చేసి నా ఆధ్వర్యంలో గెలిపించుకుంటానని మనస్సాక్షిగా, భగవంతుని సాక్షిగా నేను అభయం ఇస్తున్నా. మునుగనూరు 1వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న లక్ష్మి వెంకటరెడ్డి గారులకి అందరూ ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన. మునుగనూరు ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, కాలనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా బావ వెంకటరెడ్డి గారు ఈ కాలనీ కృషి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. దానికోసం అతని ఇప్పుడు చూసి కాదు, అంతకుముందు ఎలా అభివృద్ధి చేశాడు కాలనీని, రోడ్ల దగ్గర నుంచి, ఎక్కడి నుంచి, నాయకుల దగ్గర నుంచి, రాజకీయాల్లో లేనప్పటి దగ్గర నుంచి ఆయన చేసిన కృషిని గుర్తించి గౌరవించి మొట్టమొదటిగా పోటీ చేస్తున్న శ్రీలక్ష్మిని గెలిపించి మీ ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. ఈరోజు శ్రీ ద్వారకా వెంకట సాయినగర్ కాలనీ నుంచి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీ గుత్తా శ్రీలక్ష్మి వెంకటరెడ్డి గారు నామినేషన్ వేసి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. పెద్దలు శ్రీ వంగేటి సంజీవ్ రెడ్డి గారు ఆశీస్సులతో మరియు మా పెద్ద దిక్కు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి అన్నగారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నగారు, శ్రీ మల్రెడ్డి రామరెడ్డి గారి ఆశీస్సులతో మేము ఖచ్చితంగా ఈ 1వ వార్డు విజయకేతనం ఎగరేస్తామని చెప్పి కాంగ్రెస్ తరపున 15వ వార్డు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నేను మన పెద్దలు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఈ గెలుపును అందిస్తామని, ఈ విజయాలు కంపల్సరీగా సాధిస్తామని మీ సమక్షంలో తెలుపుతున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తుర్కేంజల్ మున్సిపాలిటీ 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుత్తా శ్రీలక్ష్మి వెంకటరెడ్డి ప్రచారం ప్రారంభోత్సవం జరగటం జరిగింది. ద్వారకా వెంకటసాయి నగర్ దుర్గామాత టెంపుల్లో పూజ అనంతరం ప్రచారం స్టార్ట్ చేసినాం. ఈ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. 1వ వార్డు శ్రీలక్ష్మి గారు వార్డు కౌన్సిలర్గా నిలబడ్డారు. చెయ్యి గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాము. చెయ్యి గుర్తుకు ఓటేసి ఆశీర్వదించారు కోరుచున్నాము.